హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ఈ రోజు వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. 10th క్లాస్ లో 9 మార్క్స్ తెచ్చిపెట్టేటువంటి ఈ వీడియో అండి. ఈ వీడియో కనుక చూస్తే మీరు 9 మార్క్స్ ఈజీగా క్యాచ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో క్వశ్చన్ నెంబర్ 7 కవి పరిచయం ఇస్తాయండి. కవి పరిచయం రహీం గాని బిహారీ గాని ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. కాబట్టి కవి పరిచయాలు నేర్చుకుందాం. 5 మార్క్స్ అండి. అలాగే 8th క్వశ్చన్ అండి, దోహా పూర్తి కీజియే. రహీం గారి 2 దోహాలు, బిహారీ గారి 2 దోహాలు, 4 దోహాలు నేర్చుకుందామండి. 4 మార్కులు వస్తాయి. సో 5 + 4 9 మార్క్స్ మనకు వస్తాయండి. ఈ ఒక్క వీడియో ద్వారా మీకు 9 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి, పూర్తిగా వీడియోని అర్థం చేసుకోండి. ఈజీగా దోహా ఎలా రాయాలో చెప్తాను. అలాగే కవి పరిచయాన్ని మనం నేర్చుకునే విధానం కూడా చూద్దాం. ముందుగా టైటిల్ చూద్దామండి. నీతి దోహే, నీతి పరక్, ఉపదేశాత్మక్, నీతిని తెలియజేసేటువంటి దోహే. దోహా ఏకవచనం అండి, దోహే బహువచన్. ఎన్ని దోహాలు ఉన్నాయి సార్? రహీం గారి 2 దోహాలు, బిహారీ గారి 2 దోహాలు, 4 దోహాలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ముందుగా లెసన్ లోకి వెళ్దామండి. నైతిక్ గుణం के विकास द्वारा ही हम अच्छे बुरे सही गलत में भेद कर सकते हैं. నైతిక్, నైతిక్ లో మనకి ఇక్కండి ప్రత్యేక కనబడుతుంది. ఇక్ నైతిక్ గుణం, గుణ ఆపోజిట్ అవగుణ అండి, గుణ ఆపోజిట్ అవగుణ, గుణ ఆపోజిట్ విలోమ శబ్దం ఏమవుతుందండి అవగుణ. నైతిక్ గుణం के विकास ద్వారా ही నైతిక్ గుణం మోరల్ వాల్యూస్ అండి. దీని అర్థం మోరల్ వాల్యూస్ ని మనం పెంచుకున్నట్లయితే మనం ఏం చేయగలం అంటే అచ్చే బురే, ఈ 2 ఆపోజిట్స్ అవుతాయండి, విలోమ శబ్దం అవుతాయి. అచ్చే బురే, సహీ గలత్. సహీ గలత్, అచ్చే బురే అంటే మంచి చెడులండి. సహీ గలత్ ఏది ఒప్పు ఏది తప్పు, ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఏది మంచి దారి ఏది చెడ్డదారి, ఏది మంచి అలవాట్లు ఏది చెడ్డ అలవాట్లు. మన జీవిత ప్రయాణంలో మనకు ఎదురయ్యేటువంటి ప్రతిదాన్ని మనం అంచనా వేయగలిగి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలుగుతాం. తెలుసుకునేటువంటి వ్యక్తిని మనం ఏమంటామంటే వివేకవంతుడు అంటామండి. సో సమాజంలో ఏది మంచి ఏది చెడు అని తెలుసుకున్న వాడే వివేకవంతుడు. మనందరం వివేకవంతులంగా ఉండాలి అంటే మోరల్ వాల్యూస్ ని మనం పెంచుకున్నట్లయితే ఈ విషయాలు మనకు తెలుస్తాయి. మోరల్ వాల్యూస్ ని ఎలా పెంచుకోవచ్చు సార్? అద్భుతమైనటువంటి ప్రక్రియ హిందీలో దోహే. ఆ దోహా, ఒక్కొక్క దోహా ఒక్కొక్క అమృత గుళిక, ఒక్కొక్క దోహా ఒక నైతిక విలువ. అలాంటి దోహాలు మనం కనుక ఎక్కువగా నేర్చుకున్నట్లయితే మనలో ప్యూరిటీ వస్తుందండి, మనలో అనేక విలువలు పెరుగుతాయండి. కాబట్టి దోహాలని చిన్నప్పటి నుండి విద్యార్థులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రెస్పెక్టెడ్ టీచర్స్, మీరు మీ విద్యార్థులకు కూడా 6వ తరగతి నుండే దోహాల్ని నేర్పించే ప్రయత్నం చేయండి. ఎక్కువ దోహాలు కనుక విద్యార్థి నేర్చుకుంటే ఎక్కువ విలువలు నేర్చుకున్నట్లే, అలా విలువలతో కూడిన సమాజం బయటకు వస్తుంది. హిందీ సాహిత్యంలో అద్భుతమైనటువంటి ప్రక్రియ దోహా అనేటువంటి ప్రక్రియ. ఇంకా ఆలస్యం చేయకుండా లెసన్ లోకి వెళ్దామండి. ముందుగా కవి పరిచయం చూద్దాం. కవి పరిచయం రహీం గారి గురించి హింస్ రూపంలో ఇస్తారండి. మనం దాన్ని సెంటెన్స్ గా రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రహీం అని ఇచ్చారనుకోండి, నీతి దోహే కవితాకే కవి రహీం హే. పూరా నామ్ అని ఇచ్చారనుకోండి, ఉన్కా పూరా నామ్ ఖాన్ ఖానా అబ్దుల్ రహీం. ఆయన పూర్తి పేరు ఏంటండి? ఖాన్ ఖానా అబ్దుల్ రహీం. జీవన్ కాల్ అని ఇచ్చారనుకోండి, ఉన్కా జీవన్ కాల్ మనం ఏ రాయాల్సి ఉంటుంది? ఉన్కా జీవన్ కాల్ 1556 1626. 1556 1626. 1556 में लाहौर में उनका जन्म हुआ, 1626 में दिल्ली में उनकी मृत्यु हुई అని మనం రాయాల్సి ఉంటుందండి. ప్రసిద్ధ రచన, ప్రసిద్ధ అంటే ఫేమస్ అండి, అప్రసిద్ధ ఆపోజిట్ అండి. రచన ఏకవచన్, రచనాయే బహువచన్. సో ఈయన యొక్క ప్రముఖ రచన కనుక మనం చూసినట్లయితే రహీం సతసయి, రహీం పేరుతోనే ఉందండి సతసయి. బరవై నాయికా భేద్, బరవై నాయికా భేద్, శృంగార్ సోరట్. ఈ 3 రచనలు మనకి ఇవ్వడం జరిగింది. ఇంకోసారి చూడండి, రహీం సతసయి, బరవై నాయికా భేద్, శృంగార్ సోరట్ ఆయన యొక్క ప్రసిద్ధ రచనలండి. విశేష ఏంటి? ఈయన యొక్క విశేషత ఏంటండి అంటే సంస్కృత భాషలో అండి, అరబ్బీలో, ఫార్సీలో విద్వాన్ థే. విద్వాన్ పుంలింగం అండి, విదూషి స్త్రీలింగం అండి. విద్వాన్ పుంలింగం అండి, విదూషి స్త్రీలింగం అండి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, లింగ్. విద్వాన్ థే, ఈయన సంస్కృత్, అరబీ, ఫార్సీ భాషలో గొప్ప పండితుడు అండి, గొప్ప స్కాలర్ ఈయన. అక్బర్ కే మిత్ర థే. మిత్ర, మిత్ర దోస్త్, దోస్త్ సఖా, దోస్త్ మిత్ర, మీత్ సఖా, సంగీ సాతి. అక్బర్ కే మిత్ర థే. ఈయన అక్బర్ ఆస్థానంలో మిత్రుగా, ఆయనకి మిత్రుడుగా ఉండేవాడండి. और ప్రధాన సేనాపతి, సేనాపతిగా ఉండేవాడు. और మంత్రి भी थे, మంత్రి थे कौन?
రహీం. ఖాన్ ఖానా అబ్దుల్ రహీం 3 పాత్రలు 3 క్యారెక్టర్లు పోషించారండి ఇక్కడ. మిత్ర, ప్రధాన సేనాపతి, మంత్రి. ఇదే కాకుండా అక్బర్ के दरबार में 9 कवि रहते थे. ఈ 9 కవిयों को हम నవరత్న कहते थे. అక్బర్ ఆస్థానంలో 9 మంది కవులు ఉండేవాళ్ళు. 9 మంది మనం ఏం పిలుస్తాం అంటే నవరత్న అని పిలుస్తాం. ఈ నవరత్న అనేది ఏ సమాసం అవుతుందండి? ద్విగు సమాసం అవుతుందండి. నవరత్నం మేసే ఏక్ థే. ఈ నవరత్నాల్లో ఒకళ్ళు రహీం అండి. ఆ నవరత్నాల్లో ఆ 9 మంది కవుల్లో రహీం కూడా ఒకరండి. ఇంకోసారి కవి పరిచయం చూడండి. నామ్ రహీం, पूरा नाम खान खाना अब्दुल रहीम, जीवन काल 1556 1626, प्रसिद्ध रचनाएं रहीम सतसई, बरवई नायिका भेद, श्रृंगार सोरठ. विशेष संस्कृत अरबी फारसी के विद्वान थे. विद्वान पुंलिंग, विदुषी स्त्रीलिंग अंడి. అలాగే అక్బర్ के मित्र प्रधान सेनापति व मंत्री थे और अकबर के दरबार के नवरत्नों में से एक थे. మరి రహీం గారు చెప్పినటువంటి 2 దోహాల్ని మనం నేర్చుకుందామండి. రాయడం చూడకుండా రాయడం రావాలి, తప్పులు లేకుండా రాయడం నేర్చుకోవాలి. అలా గనక రాస్తే నీకు 4 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 8 లో వస్తే. దోహాలు చూద్దామండి. మొదటి దోహా చూద్దామండి. రహీం గారు రాసినటువంటి 2 దోహాలు ఒకసారి ఎలా పాడాలో నేను పాడి వినిపిస్తాను. కహీ రహీం సంపతి సగే, బనత్ బహుత్ బహురీ, विपत्ति कसौटी जे कसे, तेई सांचे में रहीमन पानी राखी, बिन पानी सब सून, पानी गए न उबरई, मोती मानुष चून. ఈ విధంగా విద్యార్థులు నేర్పించండి. 1-2 సార్లు రాగయుక్తంగా పాడిస్తూ ఉంటే అది ఖండత వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఇక్కడ మనం కనుక కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో 15 వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఇక్కడ 14 ఉన్నాయి. సో మనం రాసేటప్పుడు 15 పదాలు ఉన్నాయా లేవా, ఇక్కడ 14 పదాలు ఉన్నాయా లేవా అనేది మనం చెక్ చేసుకోవాలి. విద్యార్థులు ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో 1-2 సార్లు వీటికి బడి మాత్ర ఉందా, చోటి మాత్ర ఉందా అనే విషయాన్ని తెలుసుకుంటూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడండి. కహీ కహీ అనాలి, అంతేనండి. రహీం కహీ రహీం, సంపతి సగే, బనత్ బహుత్ బహు రీత్, విపతి कसौटी जे कसे, तेई सांचे, मीत రీత్ మీత్. ఇక్కడ బడి మాత్ర ఉందండి, ఇక్కడ కూడా బడి మాత్ర ఉందండి. జాగ్రత్తగా వినండి. బనత్ బహుత్ బహు, బనత్ బహుత్ బహు సిమిలర్ గా దగ్గరగా ఉన్నాయి. ఆ వర్డ్స్ జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. కహీ రహీం, రహీం రహీం కి అర్థమవుతాయి. ఈ దోహా ఎవరిదండి? రహీం గారిదండి. సో రహీం అనే పదం మనం నేర్చుకున్నట్లయితే ఈ దోహాలో ఒక పదం వచ్చేసినట్టే. కహీ కహీ అంటే కహా. కౌన్ కహా? రహీం నే కహా, రహీం నే కహా. రహీం గారు అన్నారు, చెప్పారు. సేస్ రహీం సేస్ ఏమని చెప్పారంట? సంపత్తి సగే, సంపత్తి. సంపత్తి అంటే వెల్త్ అండి, సంపద, దౌలత్, దౌలత్, ధన్, పైసా. ఇలా మనం ఏదైతే సంపద అని చెప్పుకుంటామో, వెల్త్ అంటామో. సగే బంతే హే, బహుత్ లోగ్ బంధు బంతే హే, మిత్ర బంతే హే. చాలా మంది మన దగ్గర బ్లడ్ రిలేటివ్స్ అయిపోతారండి. ఇక్కడ బాగా డబ్బు ఉందనుకోండి, మీరు ఐశ్వర్యవంతులు అనుకోండి, ఎక్కడో దూరపు బంధువు కూడా వచ్చి మిమ్మల్ని పలకరిస్తాడు. ఎక్కడో దూరపు వ్యక్తి కూడా మిమ్మల్ని వచ్చారు, నేను రా, నీ మామయ్య వాళ్ళ చిన్న తమ్ముడు ఉన్నారా, వాళ్ళ కొడుకునిరా, అలా దగ్గరగా వచ్చి. ఎందుకంటే నీ కోసం రాలేదండి, నీ దగ్గర ఉన్న డబ్బు కోసం, నీ దగ్గర ఉన్న సంపదను చూసి వస్తారండి. చాలా మంది భజన పరులు చేరుతారు, ఆహా ఓహో అంటూ ఉంటారు. ఎందుకంటే అది నీ గొప్పతనం అనుకుంటాను, కాదండి, నీ దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం. ఐశ్వర్యం ఉన్నప్పుడు, నీ దగ్గర సంపద ఉన్నప్పుడు, బనత్ బహుత్ బహురీత్, బహుత్ లోగ్ ఎంతమంది అవుతారంటే చాలా మంది. బహుత్ ఆపోజిట్ కమ్మండి. బనత్ హే, బంతే హే, క్యా బంతే హే? సగే బంతే హే, బంధువులు అవుతారండి. చాలా మంది బంధువులుగా మారుతారు. ఎందుకు? నీ దగ్గర ఏముంది? ధనం ఉంది. అలాగే బహురీత్ సే ఆతే హే. బహు అంటే చాలా, రీత్ అంటే విధ అండి. చాలా విధాలుగా, విధాలుగా అంటే అనేక రకాలుగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోండి, మీకు ఇది ఇట్నుండి వస్తాడు, ఇట్నుండి వస్తాడు, ఇట్నుండి వస్తాడు, అనేక రకాలుగా, అనేక విధాలుగా ఏదో ఒక రూపేణ నీ దగ్గరికి వచ్చి నేను నీ ఫ్రెండ్ అని రా, లేకపోతే నీ యొక్క బంధువుని రా, నేను దూరం చుట్టాను రా, ఇలా అంటారు. ఎందుకంటే నీ దగ్గర ఏముందండి? సంపత్తి హే.
అలానే మనం చెప్పుకున్నామంటే ఒక్కొక్క దోహ ఒక అమృత గుణం అని, ఒక్కొక్క మెసేజ్ అని, ఒక మోరల్ వాల్యూ మనకి ఇస్తుందని. సో ఇక్కడ చూడండి, విపత్తి జబ్ పీడ ఆతా హై, కష్ట ఆతా హై, దుఃఖ ఆతా హై, ఎప్పుడైతే మనకు కష్టం గాని దుఃఖం గాని వస్తుందో అప్పుడు విపత్తి కష్టం వచ్చినప్పుడు కసౌటి హే, విపత్తి అనేది మన జీవితంలో వచ్చేటువంటి కష్టము ఏ కసౌటి హే, కసౌటి అంటే పరీక్ష అండి, ఒక టెస్ట్ అండి. కసే ఎవరైతే నీతో ఉంటారో, కస్కర్ रहते हैं जो तेरे साथ रहते हैं, ఎవరైతే నీతో పాటు నీ కష్టం వచ్చింది, బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, ఆపద వచ్చింది, అలాంటి టైంలో ఎవరైతే నీతో పాటు తోడుగా ఉంటారో, ఎవరైతే ఆ పర్సన్ నీకు తోడుగా ఉండి నీ కష్టాల్లో నీకు తోడుగా ఉన్నాడో వాడే తెయి అంటే తుమ్హారే నీ యొక్క సాంచే అంటే సచ్చే మీత్ మిత్రండి. ఇది తసం తత్వం చాలా ఇంపార్టెంట్ అండి. మీత్ మిత్ర, దోస్త్ సఖా, సంగి సఖా మిత్ర. చూడండి, అతనే నిజమైన స్నేహితుడు. నీ జీవితంలో ఎవరైనా నిజమైన స్నేహితుడు అంటే నీ కష్టాల్లో కూడా తోడుండేవాడే నిజమైన స్నేహితుడు. సో ఈ పదాలన్నీ జాగ్రత్తగా నేర్చుకోండి. కహి రహీం, సంపతి సగే, బనత్ బహుత్ బహురీత్, విపతి కసౌటి జే కసే, తేయి సాంచే మీత్. 1-2 సార్లు దోహాని బాగా రిపీటెడ్ గా పాడుతూ ఉంటే ఆ దోహా వస్తుంది. స్పెల్లింగ్స్ కూడా జాగ్రత్తగా 15 పదాలను జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ రెండో దోహా చూద్దామండి. రహీమన్ అంటే దీన్ని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసి నేను చెప్పట్లేదండి, ఎందుకంటే దీనికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ మనం ఏం రాయం, జస్ట్ దోహాని పూర్తి చేయడం కాబట్టి. రహీమన్ పానీ, ఇక్కడ కూడా చూడండి రహీం గారి అనుసారంగా పానీ 3 సార్లు పానీ అనే పదం 3 సార్లు వచ్చింది, గమనించాలి. పానీ అనే పదం 3 సార్లు వచ్చింది. ఆ మూడింటి యొక్క మీనింగ్ కూడా వేరే వేరేగా ఉంటుందండి. ఒకదాని మీనింగ్ పానీ అంటే మనందరికి తెలుసండి, జల్, నీర్, ఉదక్, సలీల్, తోయ్, అంబు, ఇవన్నీ కూడా పానీ యొక్క సంబంధించిందండి. అలాగే ఇంకో పానీకి అర్థం ఏంటంటే ప్రకాష్, ఉజాలా, రోష్ని, ఇదండి. ఇంకో దానికి కాంతి కూడా అనొచ్చండి. ప్రకాష్, కాంతి, ఉజాలా. అలాగే ఇంకో పాని అనే దానికి అర్థం ఇజ్జత్ అండి. ఇజ్జత్, గౌరవ్, ఆదర్, రెస్పెక్ట్ అండి. మనం ఇక్కడ మాన్ అని చెప్పొచ్చండి. సో చూద్దామండి, ఇక్కడ రహీమన్ పానీ రాఖియే, రహీం అన్నారు పానీ రాఖియే, రాఖీ అంటే రఖనా చాహియే, వాటర్ ని అంటే వాటర్ ఒకటే కాదండి, ఈ మూడింటిని కూడా ఈ పానీ అనేటువంటి ఒక పదంతోనే మనం చెప్పాయండి. రహీమన్ పానీ అనే పదం 3 సార్లు వచ్చింది కాబట్టి 14లో 3 ఒక్క స్పెల్లింగ్ జాగ్రత్త నేర్చుకుంటే, రహీమన్ ఒకటి నేర్చుకుంటే చూడండి, రాఖియే, రఖియే, కీప్, వాటర్ ని పానీని సేవ్ చేయండి. బిన్ పానీ వితౌట్ పానీ సబ్ సూన్ హే, సూన్ అంటే జీరో అండి, సూన్ అంటే శూన్య, జీరో. ఏమైపోతుందండి, అంతా జీరో అయిపోతుంది. ఇది గనక ఈ పానీ గనక లేకపోతే అంతా జీరో అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పానీ గయే నా ఊబరై, ఒకసారి ఇది గనక వెళ్ళిపోతే మరలా తిరిగి ఉద్భవించవండి, ఉద్భవించో. మోతి అంటే ముత్యం అండి, మోతి ఏకవచన్, బహువచన్ కూడా మోతి అండి, చాలా జాగ్రత్తగా ఉండాలండి. మోతి ఏకవచన్, మోతి బహువచన్. మోతి సాగర్ మే మిల్తా హై ఏకవచన్, మోతి సాగర్ మే మిల్తే హై బహువచన్, చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనుష్య అంటే మానవ్, మనుజ్ అని కూడా మనకి తత్సం తత్వాలు వస్తుంది. మనుజ్. చూన్ ఇది ఒక రకమైనటువంటి పౌడర్ అండి. మనం ఏదైతే పౌడర్ పిండి అంటాం చూసారండి, మనము ఏదైనా పిండిని మనం తీసుకుంటాం, రొట్టె చేయడానికి ఉపయోగించే పిండిని మనం చూన్ అంటామండి, పౌడర్ అండి. సో ఈ మూడింటి కూడా పానీ అవసరం అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూన్ తీసుకుందాం. చూన్ అంటే పౌడర్ కి వాటర్ కావాలండి, అప్పుడే మనం దాన్ని రోటీగా మార్చగలం లేదా ఆహారంగా తయారు చేయగలం, ఆ పిండిలో వాటర్ కలిపినప్పుడే. సో దీనికి వాటర్ అనేది ఇంపార్టెంట్, అందుకే వాటర్ ఉంచాలి. బిన్ పానీ సబుసున్, ఒకవేళ వాటర్ లేకపోతే ఈ చూన్ కూడా వ్యర్థమైపోతుంది. పానీ గయే నా ఊబరే, ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ తిరగలా ఉద్భవించు. అలాగే మోతీ కూడా చూడండి, మోతీకి కూడా ప్రకాశ్ ఉండాలండి, కాంతి ఉండాలి. ముత్యానికి కూడా కాంతి ఉండాలి, కాంతి లేకపోతే వృధా అయిపోతుంది. ఒకసారి కాంతి పోతే మరలా తిరిగి ఉద్భవించు. అలాగే మనిషికి కూడా ఇజ్జత్ ఉండాలండి. 3వ మీనింగ్ చూడండి, ఇజ్జత్ ఉండాలి. పానీ రాఖియే, మనిషి అన్నవాడు తన యొక్క
తన యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలి. బిన్ పానీ సబ్ సోన్, వితౌట్ ఏ గౌరవం లేకపోయినా జీరో అయిపోతాడు. సో పానీ గయే నా ఉబరే, ఒకసారి అగౌరవపడితే మళ్ళీ గౌరవాన్ని సంపాదించడం, మళ్ళీ ఆ పేరుని సంపాదించడం చాలా కష్టం. అందుకనే కాపాడుకోండి అని చెప్పి అద్భుతంగా రహీం మనకి ఈ దోహాలు తెలియజేశారు. రహీమన్ పానీ రాఖీ बिन पानी सब सून, पानी गए न उबरे मोती मानुष चून. మై డియర్ స్టూడెంట్స్, ఈ దోహాన్ని రెండింటిని కూడా జాగ్రత్త నేర్చుకొని నెక్స్ట్ పార్ట్ లో నేను బిహారీ గారి గురించి కవి పరిచయాన్ని, బిహారీ గారి దోహాన్ని తెలియజేస్తాను. 1-2 సార్లు దోహాన్ని నేర్చుకోవడం చేయండి, చూడకుండా రాయండి, తప్పుల్ని సరిదిద్దుకోండి. 15 పదాలు ఉండాలండి, ఇక్కడ 14 పదాలు ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి మై డియర్ స్టూడెంట్స్. మనకి ఒక దోహా రాసేప్పుడు ఇక్కడ 15 పదాలు రావాలి, ఇక్కడ 14 పదాలు రావాలి అనేటువంటి ఒక కోడ్ ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రెహమాన్ హిందీ టీచర్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.